హాయ్ గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్. చూసాడా ఈరోజు ఎవరు వచ్చారో? ది గ్రేట్ హీరో బోలే గారు వచ్చారు. హాయ్ బోలే గారు. హాయ్. హౌ ఆర్ యు? అందంగా ఉన్నా. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే కదా. నువ్వా నేనా? అంటే నువ్వు అందంగా ఉన్నావు మామూలుగా, నా గురించి కూడా చెప్పుకోవాలి కదా, తెలియాలి కదా. హీరో ఎట్లాగో అందంగానే ఉంటారు, ఉన్నారా లేదా కమెంట్ చేసి చెప్పండి. అంటే నేను హాయ్ fan. తేజ. వాళ్ళకి నేను ఫ్యాన్ అయ్యాను. చూసారా? మై గోస్ట్. తేజ గారు వచ్చారు. హాయ్ తేజ. హాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అశ్విశ్రీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ అండి జస్ట్ ఇప్పుడే పెట్టాను రా, లైక్ కొత్త యూట్యూబ్ ఛానల్ కొత్తగా అన్నమాట. పెట్టాను. మీరు అందరు ఎంకరేజ్ చేస్తారు, ఇబ్బంది ఏమి లేదు. అదే కదా, చెప్పు, ఎంకరేజ్ చేయమని చెప్పు. న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయండి, ఇబ్బంది ఏమి లేదు. పాటలు సబ్స్క్రైబ్ చేసేసేయండి. సార్ది కూడా బోలే అఫీషియల్ ఉంటుంది, పాటల మీద పాటలు రాక్ చేస్తున్నారు సార్ గారు కూడా, సార్ది చేసేసేయండి. టేస్టీ తేజ వ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా చేస్తారు, బాగా మామూలు కాదు. ఆల్రెడీ తేజ చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ రా. ఇంకా ఇంకా పెరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నేనంటే స్పెషల్ గా ఈ యూట్యూబ్ కి చాలా కొత్త, నాకు అసలు ఏం చెప్తా టిప్స్ ఇవ్వచ్చు తేజ. చెప్తా, వీడియో అయిపోయిన తర్వాత ఇస్తా టిప్స్ అండి. అరే అరే కొడతారా కొడతారా. సరే సర్లే. వీడియో అయిపోయిన తర్వాత ఏం టిప్స్ ఇస్తావు నువ్వు? అది వీడియో అయిపోయినాకే చెప్తా టిప్స్ ఏంటో. సర్లే బోలే కదా, కంటిన్యూ చేస్తున్నావు, కంటిన్యూ మాట్లాడు. ఓకే ఓకే. యా, సో మేము సాంగ్ చేస్తాం అనుకున్నాము కానీ కుదరలేదు. బట్ డెఫినెట్ గా నెక్స్ట్ సాంగ్ లో నేను డెఫినెట్ గా వస్తాము, చేస్తాను అని చెప్పి అయితే మాట అయితే ఇచ్చాను మా బోలే. ఇంకా మీరు ఎంజాయ్ అంతేనా? ఎవ్రీబడి ఆస్కింగ్ కదా కమెంట్స్ లో మొత్తము. మొన్న సుబ్బు అండ్ బోలే గారు చేసిన పాటలో మొత్తం వేరే అశ్విని అని చెప్పి అడుగుతా ఉన్నారంట మీరు అందరూ. సో మీ అందరి కోసం డెఫినెట్ గా మేము వచ్చేస్తున్నాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో. అదే ఒక మంచి పాట పాడు. సరే మీ అదే మనం ఇద్దరం చేద్దాం అనుకున్న పాట ఉంది కదా, అది పాడు. అదే బోలే అంటే అల్లోనే రోడ్డల్లా అంటూ పిల్లే రవాలే, మీయార్ గుర్రాలు మాయార్ గుర్రాలు బండే ఎక్కాలే, బొట్ల జీరే గట్టి బొమ్మంచు రేకే దుడిగి బల్లెం సప్పుల్లతో వెనకమాల బ్యాక్ సైడ్. బోలే అంటే హీరో అంటే బోలే, ఈ బోలే గాడికి నువ్వే హీరోయిన్ అయి రావాలే. సో స్వీట్ బోలే గారికి నా మీద చాలా ఎక్కువ అభిమానం అన్నమాట. అవునా, నిజమా? అంటే ఆ రోజు బోలే గారు ఇంటికి అందరూ లంచ్ కి వెళ్ళారు, మీరు ఎందుకు డిన్నర్కి రాలేదు అని చెప్పి మీరు చెప్పారు కదా. సో ఏంటంటే ఆ రోజు సడన్ గా బోలే గారు ఫోన్ చేశారు నాకు, అండ్ ఏంటి అశు రా ఇంటికి, అక్క కూడా పిలుస్తుంది నిన్ను రా, అందరం కలుస్తున్నాం అని చెప్పి ఫోన్ చేశారు. బట్ నేను ఆ టైంలో నేను బయట ఉన్నా అండి, నాకు రావడం అవ్వలేదు. అండ్ ఐ వాజ్ ఇన్ సమ్ మీటింగ్ సమ్వేర్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ కొంచెం, అందుకే రాలేకపోయాను. సో మీరు అందరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. సో హౌ వాజ్ యువర్ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ బోలే? అద్భుతం. అంటే నా ఆడియన్స్ చేతులెత్తి మొక్కాలే, ఇంత బాగా నన్ను ఆవిష్కరిస్తారని అనుకోలేదు, వాళ్ళ గుండెలు ఆవిష్కరించుకుంటారని అనుకోలేదు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు. బోలే అంటే ఇవాళ మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు అనేలాగా నన్ను వాళ్ళు నిజంగా కూడా ఓన్ చేసుకోవడం అదృష్టం. ఇది జీవితంలో ఒక నిజంగా మిరాకిల్ నాకు. ఈ జీవితంలో మరవలేని చాలా గొప్ప విషయం ఇది. మాటలు చెప్పలేను. బోలే ఇప్పుడు కూడా అదే పొద్దున్నే 2 లీటర్లు వాటర్ తాగుతుండే కదా బిగ్ బాస్ హౌస్ లో, ఇప్పుడు కూడా తాగుతున్నావు అట్లనే? రెగ్యులర్ గా తాగుతాను. సో ఎందుకు తాగుతావు బోలే నువ్వు? తిన్నావు, ఇప్పుడే తిన్నా. చెప్పు ఎందుకు అంటే చెప్పు పర్వాలేదా? అందరికి హెల్తీగా ఉండాలి కదా. హెల్తీగా ఉండాలి డెఫినెట్ గా. మనం పొద్దున్నే లేవగానే టాయిలెట్కి వెళ్తాము, కానీ టాయిలెట్కి వెళ్తే అయిపోయింది అనుకుంటాం పని, కానీ కాదు. మనం వెళ్ళేది ఓన్లీ 40% టాయిలెట్, ఇంకా 60% మన కడుపులో ఉండిపోద్ది. అది మనం 1.5 లీటర్ తాగిన తర్వాత అదంతా కూడా క్లియర్ అవుతుంది. సేమ్ మనం టాయిలెట్ లో మనం ఫ్లష్ చేస్తే ఎలా అయితే టాయిలెట్ క్లీన్ అవుతుందో, మన కడుపు కూడా ఫ్లష్ చేసేది ఆ 1.5 లీటర్ వాటర్. కాబట్టి అందరు తాగండి, ఫ్లష్ చేసుకోండి. దాంతో పాటు ఎలాంటి జబ్బులు రావు, చాలా చాలా హెల్దీగా ఉంటారు. మన హెల్దీ ఈజ్ వెల్త్ కాబట్టి అందరికీ సూత్రం గుర్తుపెట్టుకోండి. సో చెప్పారు కదా, ఆకలి బాగా అవుతుంది, ఏ రోగం రాకుండా మంచిగా ఉంటుంది.
సో చూసారు కదా బోలే గారు మనకు ఒక మంచి టిప్ చెప్పారు. ఇదే మాట బిగ్ బాస్ చెప్తున్నావు ఏమన్నా తెలుసా? హెచ్చి అన్నావు. కాదు బోలే. బయటికి పోయి నువ్వు కూడా ప్రాక్టీస్ చేసుకున్నావు. చేయలేదు. నేను కూడా హాట్ వాటర్ తాగుతాను కానీ అంత 2 liters వాటర్ అయితే నాకు కడుపులో పట్టదండి, కొంచెం చిన్న కడుపే నాది. బట్ ఐ డ్రింక్ అ లాట్ ఆఫ్ హాట్ వాటర్ బట్ నాట్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం జంక్ ఫుడ్ అయిపోయింది, ఎందుకంటే మాకు బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ దొరకకపోయేది. ఏం పోలే ఎట్లుంటుండే ఫుడ్, అమ్మో ఘోరం ఘోరం. నువ్వైతే నీ గోస కాదు అసలు. కదా ఈ తిండి ఎందుకు పోలే, అదేందుకు పోలే, నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి. ఇప్పుడు అవన్నీ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేస్తున్నాము ఇట్లా. కానీ బిగ్ బాస్ లైఫ్ గొప్పది. అది ఫుడ్ కంటే అది ఫుడ్ పెట్టేది. అది అవును. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇలా ఈ రకంగా మనం బతుకుతాం అంటే మ్మ్. లవ్ యూ బిగ్ బాస్, లవ్ యూ స్టార్ మా Yeah. మా నాగ్ సార్ గారికి రుణపడి ఉంటాం. ఎప్పటికీ రుణపడి ఉంటాను నాకు సార్. సీరియస్ గా మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ మమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ బిగ్ బాస్. మా లైఫ్ లోనే అంటే అదొక గ్రేటెస్ట్ థింగ్ కదా బోలే. బికాస్ మనము ఇప్పుడు వేరెవర్ వీఆర్ గోయింగ్ లైక్ మనం మీదకి జనాలు రావడము, పీపుల్ ఆర్ లైక్ రికగ్నైజింగ్ అస్, టేకింగ్ ఫోటోస్, ఇదంతా ఎంత బాగుంది తెలుసా అండి. ఐ వాజ్ యాక్చువల్లీ డ్రీమింగ్ అబౌట్ ఇట్. అంటే అరే మనం కూడా ఎప్పుడైనా ఇట్లా అవ్వాలిరా, ఏదో ఒకటి చేయాలిరా లైఫ్ లో అని అనుకున్న టైంలో బిగ్ బాస్ వచ్చింది. అండ్ అంత మంచి ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ లక్కీ. అండ్ బిగ్ బాస్ లో బోలే లాంటి ఒక మంచి అద్భుతమైన కల్మషం లేని హార్టెడ్ ఒక మంచి మనిషి కలిసాడు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఏం బోలే సిగ్గుపడుతున్నావు, ఏం బోలే సిగ్గుపడుతున్నావు. ఏయ్, ఇప్పుడు హీరోయిన్ ఉందిగా, పాట ఉందిగా. నిజంగా మేము ఒక కళాకారులు, ఆర్టిస్టుగా, హీరో హీరోయిన్ గా మిమ్మల్ని అందరినీ అలరించడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇప్పుడు మా హీరోయిన్ కూడా ఒప్పుకున్నది బోలే మనం చెయ్యాలి అన్నది. సో మీరు అందరికీ హ్యాపీ కదా. ఇప్పుడు ఖచ్చితంగా మీ ముందుకు అద్భుతమైన పాటతో వస్తున్నాం. మీరు మాకు ప్రోత్సహించాలి. ముందు ముందు మంచి సినిమా హీరోయిన్ కావడానికి ముందే పెట్టా లోపల హీరోయిన్ అంటే హీరోయిన్ అంటే ఏం బోలే, ఎప్పుడు నన్ను హీరోయిన్ అంటుండే. నువ్వు బిగ్ బాస్ నుంచి అంత ఈజీగా బయటికి వెళ్ళావు. బిగ్ బాస్ నుంచి అంత ఈజీగా బయటికి వెళ్ళావు. నువ్వు ఓకే నువ్వు లోపలే ఉంటావు. Okay. నేను బయటికి వచ్చినా నువ్వు లోపలే ఉంటావు అవునవును అని చెప్పు. చెప్పి నేను నిన్ను బ్లెస్ చేసిన. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండే. సో నాకంటే 2-3 వారాలు ఇంకా ఎక్స్ట్రా ఉన్నావు. అవునవునవును. థ్యాంక్ యూ ఆడియన్స్. ఆడియన్స్ కి కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. సో నేను బయటకు వచ్చాక నా ఆడియన్స్ నేను ఎంత గొప్పవానని నా ఆడియన్స్ ద్వారా నేను తెలుసుకున్నా. సో ఇప్పుడు వాళ్ళ రుణం తీర్చుకుంటాను. నేను కూడా మనం తీర్చుకుందాం. అలాగే సినిమాలు, మంచి మంచి సినిమాలు కూడా చేయాలి. మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయాలి, ఎప్పుడు అలరించాలనేది మా ఒక ఎయిమ్ అండి. దాని మించి ఇంకేం లేదు. డోంట్ టేక్ ఇట్ అదర్స్ వేస్. నేను బోలే ఒక మంచి ఫ్రెండ్స్. మీకోసం మీరు ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి నేను ఆలోచిస్తాను వాటి గురించి. నేను ఇంకా కన్ఫర్మ్ గా చెప్పలేదు. నీ స్టైల్లో ఒక బాయ్ చెప్పా. లవ్ యూ బాయ్, లవ్ యూ బాయ్, లవ్ యూ బాయ్. ఆడియన్స్ లవ్ యూ బాయ్, లవ్ యూ బాయ్, లవ్ యూ బాయ్. ఆడియన్స్ థ్యాంక్ యూ. చూసారా ఇట్లా ఇన్స్టెంట్ గా ఏదున్నా ఇట్లా ఇన్స్టెంట్ గా చేసేస్తారు సాంగ్స్ అండ్ ఆల్. సో ఆల్ ది బెస్ట్, బాయ్.